గుంటూరులో జరిగిన అభివృద్ధి శూన్యం. ఇప్పుడు రోడ్ ఓవర్ బ్రిడ్జితో పాటు కొన్ని పనుల్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇది ఫ్యాన్ పార్టీ నేతలకు అస్సలు గిట్టడం లేదు. అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ ప్రగతి నిరోధక శక్తులుగా మారుతున్నారు. ఆర్ఓబీ నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ రచ్చ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు తలనొప్పిగా తయారైంది. గుంటూరులో అభివృద్ధి పనులకు ఆటంకాలు కల్పిస్తున్న వైసీపీ నేతల తీరుపై ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు జిల్లా వైసీపీ నేతలు ఆటంకవాదులుగా మారారన్న విమర్శలు వస్తున్నాయి. కళ్లెదుట జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కుళ్లుబుద్ధితో సమస్యలు సృష్టిస్తున్నారు. జగన్ హయాంలో చేసింది శూన్యం. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై వారికి ఇష్టం లేదు. ప్రగతి పనులు ఇలానే ముందుకు పోతే రాజకీయంగా తమకు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రగతికి తోడ్పడి ప్రగతిశీల శక్తిగా ఎదగాల్సిన ఫ్యాన్ పార్టీ అభివృద్ధి నిరోధక శక్తిగా అవతరిస్తోందన్న వాదనలు ఉన్నాయి. గుంటూరు శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో ఇదే జరుగుతోంది. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు తెచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఇది వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది. తాము చేయలేకపోయిన పనిని ఎదుటివారు చేయటం ఫ్యాన్ పార్టీ నేతలకు కడుపు మంట. దాన్ని చల్లార్చుకోవడానికి కుళ్లుబుద్ధితో కంప్లైంట్స్ చేస్తున్నారు. కోర్టులో కేసులు వేయిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. ఆర్ఓబీ పనులు ప్రారంభం కాగానే షాపులు కోల్పోయే వారిలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల ఆర్ఓబీ నిర్మాణ పనులను పరిశీలించిన వైసీపీ నేతలు షాపులు కోల్పోయే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నుంచి రాజకీయ కుట్రలు ప్రారంభించారు. గుంటూరు పాత కొత్త నగరాలను కలిపే ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జి చాలా కీలకం. జనాభాతో పాటు ట్రాఫిక్ పెరిగింది. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారని గతంలో సానుభూతి వచనాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఇది ప్రజల అవసరాల కోసం కాదు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గొప్పల కోసమే అన్న వాదాన్ని వినిపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కడుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కట్టకపోతే కట్టలేదన్నది వారే. ఇప్పుడు నిర్మిస్తుంటే ఆటంకాలు కల్పిస్తున్నది వైసీపీ నేతలే. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. దేన్నైనా రాజకీయం చేయిందే వైసీపీ నేతలకు నిద్ర పట్టదు. దీంతో పనిలో పనిగా కూటమి ప్రభుత్వంతో పాటు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని కారుకూతలు కూస్తూ కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. బ్రిడ్జి నిర్మాణ వ్యవహారం ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు. కానీ వైసీపీ నేతల విమర్శలు ఆరోపణలతో పెమ్మసాని తల బొప్పి కడుతోంది. షాపులు కోల్పోయే వారితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తున్న క్రమంలో వైసీపీ నేతలు ఎంటరై వారిని రెచ్చగొట్టడం బ్రిడ్జి నిర్మాణానికి రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం టీడీపీ వెనుకబడింది. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పత్తిపాడు స్థానంలోకి కొంత భాగం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, వెస్ట్ శాసనసభ్యురాలిగా గల్లా మాధవి, పత్తిపాడు ప్రజాప్రతినిధిగా రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మేయర్ కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లకు కొదవలేదు. కానీ వైసీపీ నేతల విమర్శలపై మేయర్ రవీంద్ర మినహా మిగిలిన నేతలు పెదవి విప్పటం లేదు. ఇది పెమ్మసానికి ఇబ్బందిగా మారింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి పెమ్మసానికి మధ్య సఖ్యత లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెడుతున్నాయి. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.